భాస్కర్ రావు గారు ప్రతి కుటుంబాన్ని కూడా ఆదరించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కనుసంలో నడుస్తున్న మనం కూడా ఎంతో అదృష్టవంతులం. ఇవాళ ఆకుమర్తి నాగమణి కత్తెర గుర్తుపై ఓటేసి అఖండ విజయాన్ని ఇచ్చినట్లయితే మనకు అండగా భాస్కర్ రావు గారు ఉంటారు, మనకు ఆకుమర్తి వెంకన్న ఉన్నాడు, నాగమణి గారు అందుబాటులో ఉంటారు. మనకు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి అశోక్ రెడ్డి గారి గురించి మనం చెప్పకుండా చెప్పొచ్చు. ఇవాళ భాస్కర్ రావు గారు మేము ఎక్కిన తర్వాతనే దగ్గర 4.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందినారు. ఇలా ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, గతంలో మురుగు కాలువలు, మురుగు రోడ్లు, కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఇంటి ముందర మురుగు వాసన వచ్చి ఇబ్బందులు పడే కాలం. కానీ ఇవాళ మేము ఇక్కడ పరిపాలన చేసిన తర్వాత ప్రతి బజార్కు డ్రైనేజ్, ప్రతి బజార్కు సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం ఇచ్చిన మాధ్యమం చెప్పకుండా చెప్తున్నాము. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, పని చేసే నాయకుడు ఎవరు, మాటలు చెప్పే నాయకుడు ఎవరు మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకం కింద వాటర్ ట్యాంకులు తీసుకొచ్చారు, అనేక పథకాలు తీసుకొచ్చారు. గతంలో ఎవరైనా శవం చచ్చిపోతే పేపర్లకు ఎక్కేది మా బజార్ నుంచి రావద్దు, మా ఊరి నుంచి రావద్దు అనేది. అలాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఊరికి శ్మశాన వాటిగా, ప్రతి ఊరికి డంపింగ్ యార్డు, ప్రతి ఊరికి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చిన కనుక ఇవాళ మన భాస్కర్ రావు గారికి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కి చెందింది. ఏదో మాయమాటలు చెప్పి 6 పథకాలు అమలు చేయలేని ప్రభుత్వం ఇది. నిన్న ఇక్కడ శాసనసభ్యులు వచ్చారు, ఏం మాట్లాడాడు? గడిచిన 2 సంవత్సరాల కాలంలో వెంకటాద్రిపాలెంలో మీరు ఏ ఒక్క పని చేసినారా? కనీసం తక్కని మట్టి ఏ పద్ధతిలో గురించి చెప్పాలని చెప్తున్నారు. ఎక్కడ మీరు డ్రైనేజ్ చేసినారు? ఎక్కడ మీరు రోడ్లు వేసినారు? కనీసం మీరు ఏ ఒక్క పని చేయకుండా నేను ఉన్నాను, నా ఇంటికి రండి, నేను ఏమున్నావు, నువ్వేం చేసినావు? నువ్వు మాయ మాటలు చెప్పి ఇవాళ మిర్యాలగూడ ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని పంపం గడుపుకొని ఇవాళ కనీసం ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క పని చేయకుండా కాలయాపన చేస్తూ నువ్వు ప్రతిపక్ష నాయకులు తిట్టుకుంటూ, కేసీఆర్ని తిట్టుకుంటూ, ఇక్కడ భాస్కరాన్ని తిట్టుకుంటూ నువ్వు కాలం వెళ్ళబుస్తున్నావు తప్పితే నీ వల్ల ఏమీ కాదు. ఇలా వెంకటాద్రిపాలెం చెప్తున్నాము. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, భాస్కర్ రావు గారి చేత అనేక పదవులు అనుభవించి, అనేక కాంట్రాక్టులు అనుభవించి ఇవాళ భాస్కర్ రావు గారు అభివృద్ధి చేస్తే 10 సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి నేను ఒక మాట్లాడుతున్నాడు. ఈ భాస్కర్ రావు గారు ఏం చేయలేదు ఇక్కడ, 10 సంవత్సరాల ఇక్కడ ఏం చేయలేదు మాట్లాడుతున్నాడు. మీ కళ్ళు ముందు చూడండి, ఒకసారి కాపాడుకోండి. ఇప్పుడే చెప్తున్నాను, భాస్కర్ రావు గారు చేసినది ప్రజల మనసులో ఉన్నాడు. మీరు నాయకులు మోసం చేయొచ్చు, కానీ ఇక్కడ ప్రజల మనసులుండే భాస్కర్ రావు గారు ఇలా ప్రతిరోజు తలుసుకునేది ఎవరో తెలుసా? మాజీ